హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైపోయింది లైవ్‌లోకొచ్చేసి. ఈ గ్యాప్‌లో చాలా విషయాలు మాట్లాడవలసినవి ఉన్నాయి. అయితే ఈరోజు సండే కాబట్టి అందరూ బిజీగా ఉండుంటారు. సో, నాకైతే ఈరోజే కుదిరింది. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా తిరుమలలో లడ్డూ వివాదం అనేది ఇప్పుడు కొంచెం కూల్ అయినట్టు అనిపిస్తూ ఉంది గదా! సో, అంటే అందరూ పాపం చాలా కష్టపడి అలసిపోయారు దాని గురించి ఫైట్ చేసి. కానీ నిజమేంటనేది ఎప్పటికైనా బయటకొస్తదని చాలామంది నమ్మారు. అదేవిధంగా సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ అబద్ధాలని నిజాలు చేయాలనుకునే వాళ్ళకి, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళకి గోప గుయ్యమనిపించేలాగా చాలా స్ట్రాంగ్గా మనమందరం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ధోరణిలో సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అది మీ అందరికీ బహుశా దాని గురించి క్లియర్గా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దాదాపు ఒక 20 రోజుల నుంచి ఎంత అల్లకల్లోలం సృష్టించారో మనం అందరం చూసాం. పక్క రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మాధవీలత గారు చాలా శ్రమపడి చాలా కష్టపడి మరి మన ఏపీకి అక్కడి నుంచి ట్రైన్లో భజన చేసుకుంటూ మరి పాపం ఆవిడ చాలా కష్టపడ్డారు. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి మరి వీళ్ళందరూ నిజమైనటువంటి దీక్షలు ఇప్పుడు చేయాలి వాస్తవానికి. కానీ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో మన కూటమి గవర్నమెంట్ ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే తప్పు వాళ్ళ వైపు ఉంది కాబట్టి సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ, ఇందులో ఉండేటటువంటి అధినేతలందరూ కూడా కులాల్ని మతాల్ని అడ్డం పెట్టుకొని ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి దీన్ని చాలా పెద్ద వివాదంలో తీసుకెళ్లాలని పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఎట్టకేలకు బెడిసి కొట్టింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఏమాత్రం సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసుకుని ఈరోజు ఎక్కడోళ్ళక్కడ సైలెంట్గా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మన పురంధేశ్వరి గారు బావగారిని సపోర్ట్ చేస్తూ భక్తులందరినీ కూడా, అంటే నమ్మినటువంటి భక్తుల్ని ఇరకాటంలో పెట్టే విధంగా సపోర్ట్ చేస్తూ మాట్లాడడం నిజంగా సుప్రీంకోర్టును కూడా తప్పుపట్టే పరిస్థితిలోకి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చింది. అవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉండుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే నిజం అనేది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. ఒకరోజు అటు ఇటు అయినా ఖచ్చితంగా నిజం అనేది బయటికి రావాల్సిందే. మరి హోమ్ మినిస్టర్ గారు తగుదునమ్మా అని చెప్పేసి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే రిప్లై ఇవ్వడానికి చాలా చక్కగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటారు. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆవిడ ఏ విధంగా స్వీకరించారనేది కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. ఎదుటివారిని ఎగతాళి చేయడానికి, చులకనగా మాట్లాడడానికి, వాళ్ళలో ఉండేటటువంటి లోపాలని వేలెత్తి చూపించి చాలా అవహేళనగా మాట్లాడడానికి మాత్రమే ఆవిడ ప్రిఫరెన్స్ ఇచ్చే ఆవిడ ఈరోజు మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుంటే బాగుండేదేమో అనిపించింది. పెడతారేమో అని కూడా మేము ఎదురు చూసాం. బట్ కానీ ఆవిడ ఎక్కడ కూడా తిరుమల లడ్డు వివాదం గురించి మొదట్లో ఏ విధంగా అయితే మాట్లాడారో
మరి తీర్పు వచ్చిన తర్వాత కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆవిడ ఇలాంటి వాటికి రారని చెప్పేసి మనందరికి కూడా బాగా తెలిసిన విషయమే. ఈరోజు సనాతన ధర్మం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా, నిద్రపోయే వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తట్టి లేపి మన సనాతన ధర్మాన్ని గుర్తు చేసినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు తిరుమల దర్శనానికి వెళ్ళి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి కూటమి ప్రభుత్వం ఏమి చెప్పలేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఆయన తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలో వారాహి సభ పెట్టడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. మీరందరూ కూడా ఆ సభను చూసే ఉంటారు. ఆయన ఎంత ఎమోషనల్గా ఆ స్పీచ్ ఇచ్చారు అంటే చాలా ఎమోషనల్గా స్పీచ్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇంత జరుగుతున్నా కూడా ప్రజలందరూ కూడా చీకొడుతున్నా, ప్రజలందరికీ కూడా వాస్తవం ఏంటని తెలిసినా కూడా ఈవెన్ సుప్రీంకోర్టును కూడా తప్పు పట్టి చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చీకొడుతూ చూస్తున్నప్పటికీ ఆయన మటుకి వారాహి సభ అనేది పెట్టడం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఒక నెల రోజుల పాటు ఎవరు కూడా అక్కడ తిరుపతిలో యాక్ట్ మనకి 31 యాక్ట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది కదా, మరి అది మన డిప్యూటీ సీఎం గారికి వర్తించదా అనేసి మనందరం కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు ఎలా అయిపోయిందంటే ప్రజాస్వామ్యం అంటే ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి తోచిన విధంగా, ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఒకరికి వర్తిస్తుంది, ఇంకొకరికి వర్తించదు అన్నట్టుగా అధికారంలో ఉన్న వాళ్ళే ఏదైనా చేయగలరు, అధికారంలో లేని వాళ్ళు కానీ ప్రజలు కానీ వాళ్ళకి ఏ మాత్రం కూడా హక్కు లేదనే విధంగా వాళ్ళు చేసినటువంటి ధోరణి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. సభలో కూడా చాలా ఎమోషనల్గా ప్రతి ఒక్కరిని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. ఆయన్ని ప్రశ్నించాలనుకుంటే అసలు సనాతన ధర్మం పేరెత్తడానికి ఎవ్వరు కూడా అర్హులు కాదు, ఈవెన్ నాతో సహా. కానీ ఇంకా దాని గురించే ప్రస్తావిస్తూ ప్రజలందరినీ గుమిగూర్చి ఉన్న సమస్యలను పక్కన పెట్టేసి కొత్త సమస్యలను ప్రేరేపించే విధంగా ఆయన ఇంకా ప్రయత్నిస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. కనీసం ఇలాంటి సభలకి పర్మిషన్ ఎలా ఇచ్చారనేది కూడా మరి దారుణమైనటువంటి పరిస్థితి. మరి అప్పుడు చాలామంది జగన్ గారు ఇంకా తిరుమలకి వెళతారు అని తెలిసినప్పుడు అందరినీ గుమిగూర్చి ఎక్కడున్న వాళ్ళందరినీ, పండితుల్ని, ధర్మకర్తల్ని, ప్రతి ఒక్కరిని కూడా, స్వామీజీల్ని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి ఏదో సృష్టించాలని ఏదో ప్లాన్ చేసుకున్నారు కదా కూటమి ప్రభుత్వం అంతా కలిసి. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు కదా మీరు పెట్టవలసింది. కనీసం ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? ఇది ఇలా ఉంది పరిస్థితి. ఒక్క అబద్ధం జనాల్లో చెప్పగానే నమ్మేసేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన ధోరణిలో ఎలా పడితే అలా. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పండి. ఎవరైతే అప్పుడు వచ్చారో ఈరోజు అది నిజం కాదు, కల్తీ జరగలేదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఓవర్గా ఎగ్జైట్ అయిపోయి రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి కదా. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరందరూ? పెద్ద పెద్ద పీఠాధిపతులు, స్వామీజీలు శాంతి జరగాలి, మొత్తం ప్రక్షాళన జరగాలి, పాప ప్రక్షాళన జరగాలి, పశ్చాత్తాప దీక్షలు, కొంతమంది అయితే పాదయాత్రలు, అవకాశవాదులు, అవకాశం దొరికితే చాలు
ప్రతి దాన్ని కూడా వాళ్ళకి కన్వీనియంట్గా చూసుకునేటటువంటి పరిస్థితులు ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక విచిత్ర విషయం ఏంటంటే సుప్రీంకోర్టును కూడా ప్రశ్నించే స్థాయిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. పురంధేశ్వరి గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఒక సీఎం అయి ఉండి ఆయనకి నచ్చింది, ఆయనకు అనిపించింది మాట్లాడడంలో తప్పేముంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కోర్టు వారు ఏం చెప్పారు? మీరు నిజాన్ని కల్తీ జరగకుండా, నిర్ధారణ జరగకుండా, సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఏ విధంగా పబ్లిక్లో తీసుకెళ్లారని చెప్పేసి సీఎం గారిని ప్రశ్నించడం జరిగింది. మరి అది వాస్తవమే కదా, అది నాలాంటి సామాన్య ప్రజలకే తెలుసు. జరగలేదు. వాళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, వాళ్ళు ఏదైతే సర్టిఫై తీసుకుని వచ్చారో టెస్టింగ్ సర్టిఫికేటు, దాని సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇలా జరిగిందని చెప్పేసి ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, మధ్యలో మళ్ళీ ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు ప్లే చేసే విధంగా మన సీఎం గారేమో చిన్న విషబీజం నాటారు. ఇలా కల్తీ జరిగింది, అది కూడా చాలా డౌట్ఫుల్గా, ఆయన చెప్పేది కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేదు, చాలా డౌట్ఫుల్గా ఎన్నోసార్లు చెప్పాను. మీరు ఒకసారి అది అబ్జర్వ్ చేయండి. ఎన్నోసార్లు చెప్పాను నేను కల్తీ జరిగింది భగవంతుడి విషయంలో కూడా అని చెప్పేసి చాలా డౌట్ఫుల్గా చెప్పారు. నెక్స్ట్ ప్రెస్ మీట్లో తర్వాత ఎప్పుడైతే అందరు కూడా దాన్ని కొద్దిగా అగ్రెసివ్గా తీసుకొని వైసీపీ వాళ్ళందరూ ముందుకెళ్తున్నారో, దాన్ని వదలకుండా సుప్రీంకోర్టుకి మనకి వైవి సుబ్బారెడ్డి గారు చేశారో, అంటే కంప్లైంట్ ఇచ్చారో, ఇది జరిగినప్పుడు ఆయన మళ్ళీ మాట్లాడిన విధానం కూడా అబ్జర్వ్ చేయండి. ఆయన ఎలా మాట్లాడారు? మళ్ళీ కల్తీ జరిగింది కానీ ఎందులో జరిగిందనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదని చెప్పేసి మాట్లాడారు. సో అక్కడే అర్థమైపోతుంది ఆయన ఒక కట్టు కథ అల్లుతున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ప్రతిపక్ష పార్టీని భూస్థాపితం చేయడానికి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారని, వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరిగితే ఆ వేలో ప్రజలందరూ కూడా ఇంకా ఆ వర్షంలో ఉండిపోతారు, ప్రభుత్వం వైపు చూడరు, వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు అనే ఉద్దేశంతో ఆయన ఒక విషబీజాన్ని నాటితే, తర్వాత స్క్రిప్ట్ వచ్చేసి లోకేష్ బాబు గారు మాట్లాడడం, కన్ఫర్మేషన్ ఆయన ఇవ్వడం ఒక ప్రెస్ మీట్లో. ఆయన ఒక్కసారి మళ్ళీ చెప్పడం, మళ్ళీ రిపీట్ అయితే ఎక్కడ నిజాలు బయటకు వస్తాయో, పొరపాటున ఆయన ఏదన్నా మాట్లాడేస్తే అని కొడుకుని ఏ ప్రెస్ మీట్లోకి వెళ్ళనివ్వకుండా అదే స్క్రిప్టు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. మీరు పోషించవలసినటువంటి క్యారెక్టర్ ఇది, సనాతన ధర్మం అనేది మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి, లడ్డు వివాదం పైన చాలా ఆర్గ్యుమెంట్ అయిపోతుంది, ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందిస్తున్నారు, దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారో సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారి దాకా వెళ్తుంది, తర్వాత నాకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్ చేసి ఆయనకి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, పాపం ఆయనేమో సనాతన ధర్మం అంటారు, ఎప్పుడు పుట్టుకతో నుంచి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పి అంటారు, ఈ విధంగా సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదండి. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికీ లేదు, ఎవరు పాటించలేరు కూడా, చాలా కష్టతరమైనది. అటువంటి దాని గురించి ఆయన చాలా అవలీలగా, చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టడం, అదొక డైవర్షన్ అక్కడి నుంచి వస్తే. ఆ డైవర్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే వంగల్పూడి అనిత గారు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసేసి ఆయన్ని హేళన చేస్తూ, నత్తిపోకోడి అని చెప్పి మాట్లాడుతూ, నిక్ నేమ్స్ పెట్టి, అమర్యాదగా అతగాడు ఇతగాడు అని చెప్పేసి చాలా అమర్యాదగా మాట్లాడుతూ ఆవిడ ఒక స్క్రిప్ట్ ప్లే చేశారు అక్కడ వరకు. తర్వాత నెక్స్ట్ బీజేపీ సెంట్రల్, అంటే ఎవరు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, మిగిలిన వాళ్ళు మినిస్టర్స్ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఈ నలుగురు మాత్రం మంచి స్క్రిప్ట్ని అయితే ప్లే చేశారండి. నెక్స్ట్ పురంధరేశ్వరి గారు ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తిరుమల వెళ్ళాలని ఆయన బయటికి ప్రస్తావించారో ఆ వెంటనే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం, ఆవిడ మాట్లాడిన తర్వాత
తర్వాత ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఆవిడ ఎంటర్ అయ్యి దాన్ని ఏ విధంగా మళ్ళీ డైవర్షన్ చేశారు. సనాతన ధర్మం నుంచి మళ్ళీ డిక్లరేషన్ అని అదైపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు, భయపడి వెళ్ళలేదు, లేదంటే హిందూ ధర్మాన్ని భయపడి హిందూ ధర్మాన్ని గౌరవించక వెళ్ళలేదు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. అదైపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా చివరికి వాళ్ళు అది కూడా అంగీకరించకుండా దాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. సో నిజంగా నిర్ధారణ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ విధంగా కన్ఫర్మ్ చేసి ప్రజల్ని మభ్యపెడతారు? సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్ కరెక్టే కదా, దాన్ని కూడా మళ్ళీ కవరింగ్ చేసే విధానంలో వీళ్ళు ఉన్నారంటే చూడండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతిసారి నేను వీడియోలు ఇదే చెప్తున్నా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ముఖ్యమైనటువంటి నాయకులు, సీఎం హోదాలో ఉన్నవాళ్ళు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నవాళ్ళు, హోమ్ మినిస్టర్ ఉన్నవాళ్ళు, ఒక స్టేట్కి అధ్యక్షులైన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ, టైం వేస్ట్ చేస్తూ, అంటే కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ప్రజల నోళ్లు మూపించే విధంగా, వాళ్ళు మాట్లాడకుండా, వాళ్ళు ప్రశ్నించకుండా, వాళ్ళు ప్రతిదీ మర్చిపోయే విధంగా కొన్నాళ్ళు గడిస్తే వాళ్ళు మళ్ళీ ఏదో ఒక దాంట్లో నెక్స్ట్ ఏం వస్తుందా అనేది కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంది. నెక్స్ట్ ఏం టాపిక్ తీసుకొస్తారా, మళ్ళీ ప్రజలకి మళ్ళీ ఎటువంటి కొత్త విషయాల్ని తీసుకొస్తారా అనేది కూడా కొంచెం క్యూరియాసిటీగానే ఉంది నాకైతే. ఎట్టకేలకి నిజం అనేది ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆల్రెడీ వచ్చింది. దాన్ని కూడా స్వీకరించే పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. కానీ చాలా చాలా వరకు ప్రజలందరికీ కూడా అర్థమైంది ఏంటి నిజం, ఏంటి అబద్ధం అనేది. కనీసం ఇప్పటికైనా, ఇంకా అర్థం కాని వాళ్ళు కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఏది జరిగినా గవర్నమెంట్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నా ఏది జరిగినా వీళ్ళ అధికారంలో ఉండి వీళ్ళు శాసించే స్థాయిలో ఉన్నప్పటికీ ఏది జరిగినా, ఏ లోపం వచ్చినా, రాష్ట్రంలో ఏ ప్రాబ్లం వచ్చినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు ఇంకొకటి కూడా చెప్తానండి. పొంగనూరులో మన సీఎం గారి సొంత జిల్లా అయినటువంటి పొంగనూరు నియోజకవర్గంలో ఒక 7 సంవత్సరాల బాలిక పోయిన ఆదివారం, ఈరోజు కరెక్ట్గా వారం రోజులైంది, పోయిన ఆదివారం ఆ అమ్మాయి మిస్సింగ్ అయితే వారం రోజులకి, అంటే దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగే అనేదో సామెత ఉంటుంది కదా. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు వచ్చి మాట్లాడటం జరిగింది. ఏమని? చాలా వెంటనే రెస్పాండ్ అయ్యారు పోలీస్ బృందాలు కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా వెంటనే రెస్పాండ్ అయ్యారు అని చెప్పి. పాప కనిపించట్లేదని తెలిసిన తర్వాత 3 రోజులకి 29వ తారీఖు మిస్సింగ్ అయితే 1వ తారీఖున అమ్మాయి డెడ్ బాడీ వచ్చింది. మరి డే అండ్ నైట్ 3 days పోలీస్ బృందం అంతా అక్కడే ఉండి కష్టపడి ఉన్నారని చెప్తున్నారు కదా. మరి అంత పకడ్బందీగా అన్ని విధాలుగా వాళ్ళు ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? పాపని ఎందుకు 3 days దాకా మీరు ఎందుకు పెట్టారు? అంటే మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తిస్తే 3 రోజుల తర్వాత డెడ్ బాడీ బయటికి రావడం ఏంటి? డే అండ్ నైట్ మీరు అక్కడే ఉన్నారు కదా. దానికి మళ్ళీ ఆవిడేమంటున్నారు? ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మిథున్ రెడ్డి గారు ఎంపీ, వీళ్ళిద్దరు వెళ్ళి పరామర్శించింది కూడా తప్పుపట్టి రాజకీయం చేస్తున్నారు ఇది కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా, ఫోకస్ అంతా బాధితురాలకి ఏం చేస్తానో, వాళ్ళ కుటుంబానికి ఏం చేస్తానో, అసలు అక్కడ ఏం జరిగింది, నిందితులకి ఎటువంటి శిక్ష వేస్తానో, అసలు అక్కడ ఆ పాప ఏ విధంగా మిస్సింగ్ అయింది, 3 daysలో ఏం జరిగింది అనేది అది ప్రజలకి, ప్రెస్కి చెప్పకుండా, అదేవిధంగా కూటమి గవర్నమెంట్ ఆ కుటుంబానికి ఏం సహాయం చేస్తున్నారు అనేది చెప్పకుండా ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి హత్యల్ని కూడా శవాలతో రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆవిడ మరి హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి
కేవలం ఏదో కాంపిటీషన్ లాగా ఏదో పోటీలు పెడుతున్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారే తప్ప ఆవిడ ఆ హోదాలో ఉండి దానికి సంబంధించి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక హోమ్ మినిస్టర్ లాగా ఆవిడ ఏం చెప్పాలో అవి చెప్పకుండా కేవలం ఫోకస్ వైసీపీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పర్టికులర్గా శవాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో జరిగాయి, మహిళలపైన ఎంతోమంది బాలికలు ఇదయ్యారు. కానీ తాడేపల్లి నివాసంలో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిందే లేదు. ఈ రోజు మటుకి అది నార్మల్గా చనిపోయినా సరే దాన్ని రాజకీయం చేస్తున్నారు. పాప హత్యగా వింపబడింది, ఆత్మహత్య అత్యాచారం జరిగి చంపేయబడింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో ఏం జరిగిందో ఏంటో గతంలో జరిగితే ప్రజలందరూ కూడా ఈరోజు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు అంత పెద్ద పెద్ద పదవులు ఇచ్చి రాష్ట్రాన్ని బాధ్యత అంతా కూడా మీకు అప్పచెప్పారు. గతంలో జరిగిన దాన్ని ప్రతిసారి మీరు కంపారిజన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని మీరు ఫోకస్ చేసి మాట్లాడటం కాదమ్మా. మీరు ఒక హోమ్ మినిస్టర్, ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు బహుశా. అంటే గతంలో అంతా మీరు ఎంతసేపటికి వైసీపీ మీద మాట్లాడడం అలవాటైపోయి అలవాట్లో పొరపాట్లాగా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా ఇంకెంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని మీద మాట్లాడడమే తప్ప మీరేం చేస్తున్నారు? మీరు వెళ్ళిన ప్లేస్ ఎటువంటిది? మీరు దేనికోసం వెళ్ళారు అక్కడికి? గవర్నమెంట్ నుంచి మీరిచ్చే భరోసా ఏంటి? మీరిచ్చే సహాయం ఏంటి? ఇది కాదు మాట్లాడేది. గతంలో వాళ్ళు రాలేదు కానీ ఇప్పుడు వచ్చారు, ఏంటది? ఇలాగేనా మాట్లాడేది? గతంలో వాళ్ళు రాలేదు కాబట్టి ఈరోజు మీరు వచ్చారు అనుకోండి, మీరేం చేస్తున్నారు? వాళ్ళు రాలేదని మీరు రారా? వాళ్ళు చేయలేదని మీరు చేయరా? కానీ ఒకటి అర్థమవుతుంది స్పష్టంగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాకైతే అధికారంలో ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి ముందు జగన్, మాటకి వెనకాల జగన్. ఇక ఒక పని చేయండి, రామజపంలాగా జగన్ జపమని చెప్పేసి ప్రతి ఒక్కరు పుస్తకం తీసుకొని జగన్ 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 అని రాసుకుంటూ ఉండండి. మీ కూటమి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇదే జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలు పెట్టినా, చిన్నపిల్లలు చనిపోయినా, ఎక్కడికి వెళ్ళినా సరే, తిరుమల లడ్డు విషయంలో అయినా సరే, ఏదైనా సరే, ఎక్కడున్నా ఏ చిన్న విషయం వచ్చినా మీరు అంటే విఫలమైనటువంటి ప్రతిదాన్ని కూడా గతంలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి, గతంలో వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు కాబట్టి ఈరోజు మేము ఇలా ఏమి చేయలేకపోతున్నాం అన్న వేలో మీ చేతగానితనాన్ని లాస్ట్ గవర్నమెంట్ మీద వేసి మాట్లాడుతూ ఉన్నారు. చేతగాని వాళ్ళు మరి ఎందుకు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు? చాలా అంటే చాలా హాస్యంగా అనిపిస్తూ ఉంది. ఆశ్చర్యం కాదు, హాస్యంగా అనిపిస్తూ ఉంది. ఎవరు మాట్లాడినా, మీరు ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా జగన్ అనే పేరు రాందే మీరు మాట్లాడట్లేదంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి, బుడమేరు పొంగి ఫ్లడ్స్ వచ్చాయంటే దానికి కారణం జగన్ గారే. జగన్ గారు ఏమైనా వర్షం కురిపించారా? లేదా గతంలో ఎప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్లడ్స్ రాలేదా? కేవలం మీకోసమే ఫ్లడ్స్ పంపించారు ఆయన ఏమన్నా? ఫ్లడ్స్ వచ్చాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. తిరుమల లడ్డు కల్తీ జరగకపోయినా కల్తీ జరిగింది అని మీ హయాంలో ఉన్నా కూడా మరీ తెలివి తక్కువ లాగా పిచ్చోళ్ళు కూడా, అంటే ప్రజలు కూడా పిచ్చోళ్ళలాగా వాళ్ళు తెలివి తక్కువగా ఉంటారని ఏది పడితే అది మాట్లాడేసేసి డేట్లతో సహా మీరే ఇచ్చేసి కల్తీ జరిగిందని చెప్తారు. మీ హయాంలోనే, మీ హయాంలో కల్తీ జరిగితే లాస్ట్ గవర్నమెంట్ మీద జరిగిందని చెప్తుంటారు. అది ఎలా నమ్ముతారు? విత్ ప్రూఫ్తో సహా. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. చిన్న పాప చనిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఏది జరిగినా ఆయన. ఇంకా కనీసం ఇది ఉండాలి. ఒక అధికారంలోకి వచ్చాము, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా లాస్ట్ గవర్నమెంట్లో ఏవైతే తప్పులు జరిగాయో, మిస్టేక్స్ జరిగాయో, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ పరిధిలో ఏవైతే మిస్టేక్స్ చేశారో ప్రజల పట్ల అవి లేకుండా ఒక ఆదర్శనీయంగా మీరు పాలన సాగించాలే తప్ప
ఒకవైపు వాళ్ళని వేలెత్తి చూపిస్తూ మీరేమో ఈరోజు అంతకన్నా దారుణంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఏం వస్తుందా, నెక్స్ట్ ఏం టాపిక్ తీసుకొస్తారో. పాపం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పటికీ కూడా సాల్వ్ అవ్వలేదు. 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీశారని చెప్పేసి అక్కడ అందరూ కూడా ధర్నాలు చేస్తూ పెద్ద పెద్ద ఆందోళనగా ప్రజలందరూ కూడా ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాటి గురించి మనం ఆలోచించాం. దానికి ఒక సొల్యూషన్ ఇవ్వం. ఇప్పుడు దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారు. మళ్ళీ వీళ్ళు చేసే పనులకి, వీళ్ళు చేసే ప్రతి పనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. 4,000 మంది ఉన్నట్టుండి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. ఇంకా ఏదో కొన్ని ఉన్నాయండి. నాకు అసలైన మెయిన్ పాయింట్ మర్చిపోయా. మద్యపాన నిషేధం అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోలేకపోయారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు కదా. అప్పుడు చీప్ లిక్కర్ ఇచ్చారు, కాస్ట్ కూడా ఎక్కువ ఉంది, అది తాగటం వల్ల చాలా మంది చనిపోయారని చెప్పేసి దాన్ని చాలా ఎలివేట్ చేశారు. అంటే చాలా పెద్ద ఇష్యూగా. ఓకే, మద్యపాన నిషేధం చెప్పారు, ఆయన చేయలేదని అంటే అది పెద్ద ఇష్యూ కింద మాట్లాడారు, నేను అంగీకరిస్తాను. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీరేం చేస్తున్నారండి? మద్యపానం అనేది ప్రజలకి అంటే మంచినీళ్ళలాగా సప్లై చేయడం అంటే అదొక డెవలప్మెంటా? సంపదను సృష్టించడమా? లేకపోతే విజనరీలో ఇదొక పాయింటా? ప్రజలకి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అనేది తెలియని అయోమయ స్థితిలో ప్రజల్ని ఉంచే విధంగా మీరు చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే నిజంగా మద్యపానం ఇతర రాష్ట్రాలు కంపేర్ టు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అక్కడ ప్రైజెస్ని కంపేర్ చేసి అందుబాటు ధరల్లో తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి. నిత్యావసర సరుకులు తీసుకురావాలి. మీరు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కూరగాయల రేట్లు కానీ, నిత్యావసర సరుకులు కానీ ఎంత అంటే తారాస్థాయికి వెళ్ళాయో ఒకసారి చూసుకోండి. గతంలో ఏ చిన్నది పెరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నారు వేసి, పంట పండించి, పంట కోసి ఆయన ఏదో వచ్చి పండిస్తున్నట్టు ప్రకృతి వైపరీత్యాలు అన్నది ఎవరున్నా సరే, ఎవరు పాలించినా సరే జరుగుతూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు అది మన చేతుల్లో ఏమి ఉండదు కదా. మరి ఈరోజు ఎండాకాలం అర్థం కాదు, వర్షాకాలం అర్థం కాదు, అతివృష్టి, అనావృష్టి కంటిన్యూస్గా ఏసీ లేదే ఉండలేకపోతున్నాం. చూస్తున్నారు కదా అట్మాస్ఫియర్ ఎలా ఉందో. అది మన చేతుల్లో ఏమైనా ఉందా? లేదు కదా. ప్రజలు కూడా కొంతమంది అర్థం చేసుకోవాలి. ధరలు పెరిగిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మొత్తం పెంచేశారు. ఇప్పుడు బాబు గారు వచ్చారు, మరి కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయండి? ఉల్లిపాయల రేట్లు ఎలా ఉన్నాయి? టమాటా రేట్లు ఎట్లా ఉన్నాయి? నిత్యావసర సరుకుల రేట్లు ఎలా ఉన్నాయి? కందిపప్పు కానీ, మినపప్పు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? పెట్రోల్ ధరలు ఏమైనా తగ్గాయా? కరెంటు ఛార్జీలు ఏమైనా తగ్గాయా? ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఒకప్పుడు అందరూ మాట్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మద్యపానం తగ్గించవలసినవి ఏమో తగ్గించకుండా ఏదైతే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో అంటే మందుబాబులు, మా అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళందరి పాపం క్వాలిటీ లిక్కర్ దొరక్క అవస్థలు పడుతూ పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఖర్చు పెట్టుకొని మరి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి క్వాలిటీ మందుని తెచ్చుకొని ఆపమన్నా ఆపకుండా. ఒకటి ఆలోచించండి, మద్యపానానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరన్నా మాన్పించడం ఎవరికైనా సహజతరమైనది?
ఇక్కడ లేకపోయినా కరోనా టైంలో ఒకసారి ఆలోచించండి, మద్యం షాపులు లేకపోయినా శానిటైజర్స్ కూడా తాగిన పరిస్థితి ఉంది. శానిటైజర్స్ కూడా తాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో మన న్యూస్లో కూడా చూసాం కదా. సో అంత ఎడిట్ అయిపోయి ఉన్నారు మద్యపానానికి. ఈరోజు ఆ పాయింట్ని మీరు వాళ్ళ వీక్నెస్ని ఈరోజు మీరు క్యాష్ చేసుకునే విధంగా మద్యపానాన్ని తక్కువ రేటుకి క్వాలిటీ మందుని అందించి, అంటే రోజుకి కొంచెం తాగేవాడు ఎక్కువగా తాగే విధంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు మీరు. దీనివల్ల ఏంటి అంటే ప్రజలకి ఏమన్నా లాభం ఉందా, లేదా ఆ మద్యపానం తీసుకున్న వాడికి ఏమన్నా ఆరోగ్యం బాగుపడుతుందా, లేదా ఆ మద్యపానం తీసుకున్న అతనికి వాళ్ళ కుటుంబం ఏమన్నా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందా, వాళ్ళ ఇళ్లలో గొడవలు జరగవా, విడాకులు తీసుకోరా, మొగుడు పిల్లలు కొట్లాడుకోరా, సంపద ఏమన్నా రెట్టింపు అవుతుందా? మీరే చెప్పాలి మరి. ఈరోజు 3000కు పైగా రాష్ట్రంలో 3576 మద్యం షాపులకేమో తీసుకోమని చెప్పేసి ఇవ్వడం, అది కూడా పక్కా కమర్షియల్గా. ఒకసారి ఆలోచించండి, ప్రజలకి మంచి జరుగుతుందా? మా మహిళలు మీరందరూ ఇప్పుడు మరి మీ కుటుంబంలో మగవాళ్ళు మద్యం సేవించే వాళ్ళకి తక్కువ ధరలో వచ్చింది. ఒకప్పుడు కొంచెం తాగేవాళ్ళు, ఇప్పుడు రోజంతా తాగడానికి అవకాశం ఉంది. ధర తక్కువ, క్వాలిటీ ఎక్కువ. రోజంతా తాగడానికి అవకాశం మన ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు మీకు నష్టం రాదా? ఇప్పుడు మీ భర్తల ఆరోగ్యాలు చెడిపోవా? మహిళా సంఘాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి మరి? ఇంకొకటి, ఇసుక ఫ్రీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇసుక ఫ్రీ అని భవన నిర్మాణ కార్మికులను వెళ్ళి ఒకసారి ప్రశ్నించండి. ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యండి. ఇసుక ఫ్రీ, పేరుకి ఫ్రీ, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటారు. కానీ అక్కడ బిల్లు చూస్తే మటుకి డబల్ ఉంటుంది. బిల్లులో మటుకి డబల్ ఉంటుంది. ఇసుక మటుకి ఫ్రీ, జీరో, మీకు ఫ్రీగా మేము ఇస్తున్నాం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెసే అంటారు. కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక 10,000 అయితే టోటల్ బిల్లు చూసేసరికి 20,000 ఉంటుంది. కానీ ఇసుక ఫ్రీ, అక్కడ జీరోనే ఉంటుంది, కానీ టోటల్ మటుకి 20,000 ఉంటుంది. మరి అదేం లెక్కో మాకు తెలియట్లేదు. మరి భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తారు వాళ్ళు పడుతున్న బాధలు ఏంటనేది. ఇసుక నిజంగా ఫ్రీగా వస్తుందా, గత ప్రభుత్వంలో బాగుందా, లేదంటే ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఫ్రీ అని చెప్పేసి నిలువ దోపిడిలాగా దోచుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పేటటువంటి అబద్ధాలా అంటే నేను చెప్పడం కాదు, అబద్ధాలా అవి నిజాలా అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేస్తే నిజాలు కూడా బయటకు వస్తాయి కదా. ఈరోజు ఈ రకంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కేవలం పంతంగా, ఏదో ఒక పట్టుదలగా పంతంగా నువ్వు చేసావు నేను చేస్తా, గతంలో మీరు చేశారు ఇప్పుడు మేము చేస్తాం, చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఎవరికి ఏది శాశ్వతం కాదు కదా. గతంలో తప్పులు జరిగాయి, మిస్టేక్స్ జరిగాయి, సరిగా లేదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు. అది కూడా మీరందరూ కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి గెలవడానికి సాధ్యమైంది. అదే సింగిల్గా పోటీ చేయండి. పోటీ చేసే దమ్ము మీకు లేదు కదా. సింగిల్గా పోటీ చేసే దమ్ము మీకు లేదు అస్సలు. పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుపతి సభలో మాట్లాడడం, ఈసారి సింగిల్ నెంబర్కే పరిమితం చేద్దామా అంటున్నారు. అసలు గతంలో ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి మీ గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదే సింగిల్ నెంబర్కి పరిమితం అయ్యారు మీరు 2019లో. ఇప్పటికీ సింగిల్గా పోటీ చేసే ధైర్యం మీకుంటే, సింగిల్గా పోటీ చేసే ధైర్యం దమ్ము మీకుంటే ఆ సింగిల్ డిజిట్ రాకుండా మీరు చూసుకోండి. ఫస్ట్ ముగ్గురుగా కలిసి, గుంపులుగా కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి మీరందరు కలిస్తే కానీ ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉందో ఒకసారి విమర్శ చేసుకోండి.
అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా రాబోయే రోజుల్లో అయినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేస్తారు. అది దమ్ము ధైర్యం అంటే. మీరు చెప్పడం కాదు, నెక్స్ట్ సింగిల్ డిజిట్కే ఇచ్చేద్దామా వీళ్ళకని చెప్పి మీరు చెప్పడం కాదు. ఫస్ట్ ఒకసారి వెనకెళ్ళి చూసుకుంటే బాగుంటుంది. మన పరిస్థితి ఏంటి, మన వ్యవహారం ఏంటి, అసలు మన కెపాసిటీ ఏంటి అనేది ఒకసారి వెనక్కి ఆలోచిస్తే తెలుస్తుంది. సింగిల్ డిజిట్ ఎవరికి పరిమితం? 2019లో ఒక్క సీటు. ఇప్పుడు కూడా మీరు 2024లో మీరు ఒక్కళ్ళు సింగిల్గా మీరు పోటీ చేస్తే ఆ ఒక్కటి కూడా వచ్చి ఉండేది కాదేమో నాకు తెలిసి. ఏదో అలా అలా ముగ్గురు కుమ్మక్కయ్యి మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఓడించకపోతే ఇంకా మనకు అసలు పుట్టగతులే ఉండవనే ఆలోచనతో తిమ్మిని పంపించేసి ఏదో అట్లా ఈవీఎంలో కొట్టుకొచ్చేసారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ అంత పెద్ద సభలో అందరి ముందు సింగిల్ డిజిట్కి వైసీపీ ప్రభుత్వం అని మీరు చెప్తూ ఉంటే నిజంగా నవ్వొస్తుంది. ఆయనకి పాపం ఆయనకి వెనక ఎవరుండి నడిపిస్తున్నారో కానీ, పవన్ కళ్యాణ్ గారిని వెనక ఎవరుండి నడిపిస్తున్నారో కానీ నిజంగా పాపం ఆయన చూస్తుంటే జాలేస్తుంది. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళన్నా చూపించుకుంటే బాగుంటుందేమో. మేబీ ఆయన కండిషను, ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్తున్నారో, ఏం సందేశం ఇస్తున్నారో ప్రజలకి, ప్రజల్ని రెచ్చగొట్టి కులాలని మతాలని ప్రస్తావించి మాట్లాడుతున్నారు ప్రతిసారి. ఒకసారి ఆయన కండిషన్ ఏంటో అనేది ఒకసారి చూయించుకుంటే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. సో ఇదండి ఈరోజు. సో సండే రోజు మీ అందరినీ కూడా డిస్టర్బ్ చేశానేమో. సో హ్యాపీ సండే ప్రతి ఒక్కరికి కూడా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ బలోపేతం అవ్వడానికి మనందరం కూడా కృషి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా, అంటే ఛానల్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే అబద్ధాన్ని 10 సార్లు చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు దానికి ఎడిట్ అయిపోతూ ఉన్నారు ప్రజలు. నిజంగా నిజాన్ని అనేది ప్రజలందరికీ తెలిసేలాగా మన వంతు మన ప్రయత్నం చేస్తే ఎంతో కొంత పార్టీ యొక్క బలోపేతానికి మనందరం కృషి చేస్తామని నేను నమ్ముతూ, ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. ఉన్న వాస్తవాలు అంటే ఏదైతే నాకు అనిపించిందో, నాకే కాదు నాలాంటి చాలా మందికి కూడా ఇది వాస్తవం అనేది చాలా వరకు మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ కొంతమంది బయటికి చెప్పలేరు, కొంతమంది తెలిసినా కూడా లోపలే ఉంటుంది. సో నేనైతే బయటికి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలనో లేదంటే ఎవరిని వేలైతే చూపాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం నెక్స్ట్ ఏ మలుపు తిరగబోతుందో. మన సీఎం గారు మళ్ళీ ఏ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏ డైవర్షన్లోకి తీసుకెళ్ళబోతున్నారో వెయిట్ అండ్ సీ. మళ్ళీ ఆ డైవర్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.